శరణ్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. శరణ్య ఫోన్ లిఫ్ట్ చేయడంతో యూట్యూబర్ శరణ్య గారా అండి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది. అవునండి మీరెవరు అని శరణ్య అడుగుతూ ఉంటుంది. నేను జంతర్ మంతర్ యూట్యూబ్ ఛానల్ నుండి ఫోన్ చేస్తున్నానండి అని కాంచన చెప్తూ ఉంటుంది. ఆ పేరు ఎప్పుడు వినలేదే అని శరణ్య అడుగుతూ ఉంటే, ఈ మధ్యనే కొత్తగా పెట్టామండి. ఇక పైన మా ఛానల్ బాగా పాపులర్ అవుతుందిలెండి అని కాంచన శరణ్యకు చెప్తూ ఉంటుంది. సరేనండి. నాకెందుకు ఫోన్ చేశారు మీరు అని శరణ్య అడుగుతూ ఉంటుంది. మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానము, మీరు మాట్లాడే విధానము మాకు చాలా బాగా నచ్చిందండి. మీరు మా యూట్యూబ్ ఛానల్ తరపున ఒక ఇంటర్వ్యూ చేస్తారేమోనని చెప్పి ఫోన్ చేశాను అని కాంచన చెప్తూ ఉంటుంది. ఇంటర్వ్యూనా? ఎవరిని చేయాలండి అని శరణ్య అడుగుతూ ఉంటుంది. మోనాలిసాని చేయాలండి అని కాంచన చెప్తూ ఉంటుంది. మోనాలిసానా? అంటే సినిమా యాక్టరా అని శరణ్య అడుగుతూ ఉంటే, అవునండి ఇప్పుడు ప్రయాగలో ఉంది కదా ఆ అమ్మాయే అని కాంచన చెప్తూ ఉంటే, ఆ అమ్మాయిని నేను ఇంటర్వ్యూ చేయాలా? అని శరణ్య అంటూ ఉంటుంది. అవునండి మీరు ఇంటర్వ్యూ చేశారనుకోండి మా ఛానల్ బాగా పాపులర్ అవుతుంది. అంతేకాదు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసిన వీడియో మీకు కావాలంటే మీ ఛానల్‌లో కూడా పెట్టుకోవచ్చు అని కాంచన చెప్తూ ఉంటే, మోనాలిసా ఇంటర్వ్యూని మన ఛానల్‌లో పెడితే మన ఛానల్‌కి కూడా వ్యూస్ బాగానే వస్తాయి అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటండి ఇంటర్వ్యూ చేయడానికి వస్తారా అని కాంచన అడుగుతూ ఉంటే, తప్పకుండా వస్తానండి. ఇంటికి వెళ్ళి ఎక్విప్‌మెంట్ తీసుకొని వస్తాను అని శరణ్య చెప్తూ ఉంటుంది. వద్దండి మాది కూడా యూట్యూబ్ ఛానల్ అని చెప్పాను కదా! ఇంటర్వ్యూకి కావాల్సినవన్నీ కూడా మేమిక్కడ అరేంజ్ చేసి పెట్టాము. మీరు డైరెక్ట్‌గా ఇక్కడికే వచ్చేసేయండి. ఎవరికీ చెప్పకుండా రండి అని కాంచన శరణ్యకు చెప్తూ ఉంటే, ఎందుకండి అని శరణ్య అడుగుతూ ఉంటుంది. మొన్న ప్రయాగలో మోనాలిసా ఉందని తెలిసి ఎంత గొడవ జరిగిందో, ఎంతమంది టీవీ వాళ్ళు వీళ్ళంతా వచ్చారో తెలుసు కదా! ఇప్పుడు కూడా మోనాలిసా ఇంటర్వ్యూ అంటే అంత జనాలు ఎగబడతారండి. సిటీ అంతా నిండిపోతుంది. అందుకే తెలియకుండా వచ్చేయండి అని కాంచన చెప్పడంతో, సరే అండి అని లొకేషన్ షేర్ చేయండి వస్తాను అని శరణ్య ఫోన్ కట్ చేస్తుంది. రావే నీకోసం గుంట తీసి పెట్టాను. నువ్వు వచ్చి ఆ గోతిలో పడటమే ఆలస్యం. లేకపోతే నా కూతురికే క్యారెక్టర్ లేదంటారా? మీ సంగతి చెప్తాను. ఇకపై నీ జీవితం నా చేతుల్లోనే అని కాంచన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు కాంచన పంపించిన లొకేషన్ చూసుకుంటూ శరణ్య ఆ లొకేషన్‌కి వస్తూ ఉంటుంది. ఇదేంటి ఇక్కడంతా ఎంప్టీగా ఉంది. ఇక్కడేదో ఇంటర్వ్యూ జరుగుతుందన్నారు. అలాంటి ఆనవాళ్ళే కనిపించట్లేదు. హలో! హూ ఈస్ దిస్? ఎవరైనా ఉన్నారా? అని శరణ్య డోర్ కొడుతూ ఉంటుంది. డోర్ ఓపెన్ చేసే ఉంది. ఎవరైనా ఉన్నారేమో లోపలికి వెళ్ళి చూద్దాం అని శరణ్య డోర్ నెట్టుకొని లోపలికి వెళ్తుంది. ఎవరూ కనిపించకపోవడంతో ఎవరో ఫేక్ కాల్ చేసినట్టు ఉన్నారు. నేను ముందు వెనుక ఆలోచించకుండా అనవసరంగా వచ్చాను. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని శరణ్య అనుకుంటూ ఉంటే, అప్పుడే ఒక రౌడీ ఒక అమ్మాయిని కొడుతూ ఉంటే, ఆ అమ్మాయి ఎవరైనా కాపాడండి ప్లీజ్ రక్షించండి అని అరుస్తూ ఉంటుంది. ఇక అతను ఆ అమ్మాయిని కొట్టిపడేసి కత్తి తీసుకొని ఆ అమ్మాయిని పొడవబోతూ ఉంటే శరణ్య వెళ్తుంది. ఏయ్ ఎవరే నువ్వు? నీకు అనవసరమైన విషయం, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటాడు. నేను పిరికిదాన్ని కాదురా, ఈ అమ్మాయిని కాపాడుతాను, అలాగే నిన్ను పోలీసులకు కూడా పట్టిస్తాను అని శరణ్య ఫోన్ తీసుకొని పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటే, అప్పుడు ఆ అమ్మాయి తన దగ్గర ఉన్న స్ప్రే బాటిల్ని శరణ్య మొహంపై స్ప్రే చేస్తుంది. ఏయ్ ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు? అని శరణ్య మత్తులోకి వెళ్తూ అడుగుతూ ఉంటుంది. ఇక ఆ రౌడీ ఆ అమ్మాయి ఇద్దరూ కలిసి శరణ్యను చూసి పక్కపక్క నవ్వుకుంటూ ఉంటారు. ఇక శరణ్య స్పృహ కోల్పోయి అక్కడే పడిపోతుంది. ఇక అప్పుడు ఆ రౌడీ ఆ అమ్మాయి ఇద్దరూ కలిసి శరణ్యను చూసి సంతోషంగా నవ్వుతూ ఉంటారు. ఇక కాసేపటికి రౌడీ సిగరెట్ తాగుతూ ఉంటాడు. శరణ్య స్పృహలోకి వచ్చి తన ఒంటి మీద చున్నీ లేకపోవడంతో అటు ఇటు చూసుకుంటూ ఉంటుంది. ఏం జరిగింది అని చెప్పి రౌడీని అడుగుతూ ఉంటే, ఏం జరిగిందో అర్థం కావట్లేదా పాప? ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని కాపాడటం కోసం వచ్చి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావా? ఒకసారి వెళ్ళి అద్దంలో చూసుకో అని రౌడీ చెప్పడంతో శరణ్య వెళ్ళి అద్దంలో చూసుకుంటుంది. ఇక అప్పుడు శరణ్య ఒంటి నిండా గాయాలు, తన జుట్టంతా చెల్లాచెదురుగా, డ్రెస్ అంతా చినిగిపోయి కనిపిస్తూ ఉంటుంది. ఏంట్రా నా జీవితాన్ని నాశనం చేసావా? నిన్ను వదిలిపెట్టను అని శరణ్య ఆ రౌడీని కొడుతూ ఉంటుంది. ఇక అలా రౌడీని కొడుతూ అటు ఇటు చూస్తూ ఉంటే పెద్ద కర్ర కనిపిస్తుంది. ఏయ్ నన్ను వదులు అని రౌడీ శరణ్య నుంచి వదిలించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే, శరణ్య మాత్రం పట్టు వదలకుండా ఒక కర్ర తీసుకొచ్చి రౌడీని చావబాదుతూ ఉంటుంది. ఇక కాసేపటికి రౌడీ స్పృహ కోల్పోతాడు. లేవరా లే, నిన్ను వదిలేది లేదు అని శరణ్య అంటూ ఉంటే రౌడీ కదలకుండా పడిపోయి ఉంటాడు. అసలు వీడికి ఏమైంది అని శరణ్య మనసులో అనుకొని వెంటనే వాడి ముక్కు దగ్గర చేయి పెడుతుంది. వాడు ఊపిరి పీల్చుకోకపోవడంతో ఇక శరణ్య టెన్షన్ పడుతూ, భయంగా కంగారు పడుతూ ఒక మూలకు వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్యకు భయంతో, ఏమండి మన అమ్మాయి ఎవరినో చంపిందట అని గీత విశ్వనాథానికి చెప్పడం, ఏంటి గీత నువ్వు చెప్పేది, మన అమ్మాయి ఎవరినో చంపిందా అని అడగటం, ఈ మాటలన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. యూట్యూబర్ శరణ్య మర్డర్ చేసిందంట, శరణ్య కనిపించకుండా పోయింది అనే మాటలు కూడా శరణ్యకు భయంతో వినిపిస్తూ ఉంటాయి.
వాటన్నిటిని గుర్తు తెచ్చుకొని శరణ్య ఏడుస్తూ ఉంటుంది. ఇక తల పగిలి రక్తం కారుతున్న రౌడీని చూసి శరణ్య భయంతో అక్కడి నుంచి చాలా ఇబ్బంది పడుతూ నడుచుకుంటూ మెల్లగా బయటికి వెళ్తుంది. ఇక అప్పుడే కాంచన వెళ్ళి ఒరేయ్ లేవరా, యాక్టింగ్ చేసింది చాలే అని అనడంతో ఆ రౌడీ లేచి కూర్చుంటాడు. మేడం మీరు చెప్పినట్టే చేశానా అని రౌడీ అడుగుతూ ఉంటే నేను చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువే చేసావురా అని కాంచన చెప్తూ ఉంటుంది. మేడం బాగా కొట్టింది మేడం, రక్తం కూడా వస్తుంది చూడండి అని అతను అంటూ ఉంటాడు. అందుకే నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ డబ్బు ఇస్తున్నాను. నువ్వు ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా కనిపించకూడదు, కనిపించావనుకో నిజంగానే శవమవుతావు అని కాంచన చెప్తూ ఉంటుంది. సరే మేడం అని డబ్బు తీసుకొని పారిపోతాను అని అతను కాంచన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే కాంచన అనన్యకు ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా ఇలా ఫోన్ చేశావు, ప్లాన్ సక్సెసా అని అనన్య అడుగుతూ ఉంటుంది. మన ప్లాన్ సక్సెస్, ఆ శరణ్య సర్కస్ చేస్తోంది ఇక నుంచి అని కాంచన చెప్తూ ఉంటుంది. అంటుందా, ఇప్పుడు తన కోడలిది పరిస్థితి ఏంటి, క్యారెక్టర్ లేనిది కూని కోరది మర్డర్ చేసింది కూడా అమ్మే, ఇక ఆ శరణ్యతో ఒక ఆట ఆడుకోవాలి అని కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని అనన్య ఫోన్ కట్ చేస్తుంది. ఇక శరణ్య జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ రోడ్డు మీద అలా నడిచి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే దర్శన్ శరణ్యను చూస్తాడు. శరణ్య గారు ఏంటండి ఇలా నడిచి వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదండి అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఇక దర్శన్ అలానే శరణ్య వైపు చూస్తూ ఉంటే నా బైక్ ట్రబుల్ ఇచ్చిందండి, అందుకే నడిచి వెళ్తున్నా అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఓ అవునా, అలా ఉన్నారేంటి అని దర్శన్ అడుగుతూ ఉంటే ఏం లేదండి బాగానే ఉన్నాను అని శరణ్య చెప్తూ ఉంటుంది. సరే రండి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని దర్శన్ అంటూ ఉంటే పర్వాలేదండి నేను వెళ్తాను అని శరణ్య చెప్తూ ఉంటుంది. నేను మీ దగ్గర ఎంత ఓపెన్గా ఉన్నాను, మీరు మాత్రం ఎందుకండి అంతగా సంజాయిస్తున్నారు, రండి నేను డ్రాప్ చేస్తాను అని దర్శన్ శరణ్యను రిక్వెస్ట్ చేయడంతో శరణ్య దర్శన్ బైక్ ఎక్కి కూర్చుంటుంది. మీరు నన్ను ఎంతగా ప్రేమించారో నాకు తెలుసు, నేను కూడా మిమ్మల్ని అంతకంటే ఎక్కువగానే ప్రేమించాను, కానీ నాకు మీకు భార్య అయ్యే అర్హత లేదండి. అత్తయ్య గారికి ఇక నా మొహం ఎలా చూపించగలను, జరిగిన దాన్ని దాచిపెట్టి మీకు భార్య ఎలా అవ్వగలను, ఇక నేను మీ ఇంటి కోడలయ్యే అర్హత లేదు అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది. ఇంకా దర్శన్ శరణ్యను ఒకవైపు కనిపెడుతూనే ఉంటాడు. మరోవైపు స్పీడ్ బ్రేకర్ వస్తుంది. శరణ్య స్పీడ్ బ్రేకర్ రాగానే దర్శన్ పై చేయి వేయకుండా బైక్ని గట్టిగా పట్టుకొని ఉంటుంది. దాన్ని దర్శన్ గమనిస్తాడు. ఉదయం స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు నా పైన చెయ్యి వేసింది, ఇప్పుడు చెయ్యి వేయట్లేదు. ఓ నేను చెప్పిన విషయం గురించి ఆలోచించి ఉంటుంది. ఉదయం నేను దగ్గర వాడినే కాబోయేవాడినే అనుకొని నా పైన చెయ్యి వేసినట్టుంది. ఇప్పుడు నేను తనకి దగ్గర కానని అర్థం చేసుకొని నా మీద చెయ్యి వేయట్లేదు అనుకుంటా అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా శరణ్య ఏడుస్తూ ఉంటుంది. ఇదేంటి ఉదయం నేను చెప్పినప్పుడు ఈజీగా తీసుకుంది, ఇప్పుడెందుకు ఏడుస్తోంది అని దర్శన్ శరణ్యను చూసుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అలా వెళ్తున్నప్పుడు సడన్గా శరణ్య బైక్ ఆపేయండి అని అంటూ ఉంటుంది. ఎందుకండి ఇక్కడే ఆపేయడం, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను కదా అని దర్శన్ అంటూ ఉంటాడు. మిమ్మల్ని అమ్మా నాన్న చూస్తే కనుక ఇంట్లోకి రమ్మని ఇబ్బంది పెడతారు, అందుకే ఇక్కడే ఆపేయండి అని శరణ్య చెప్పడంతో అది కూడా నిజమే అని దర్శన్ అంటూ ఉంటాడు. ఆర్ యూ ఓకే శరణ్య గారు అని దర్శన్ అంటూ ఉంటే ఓకే అండి అని శరణ్య చెప్తూ ఉంటుంది. సరే బాయ్ అండి అని దర్శన్ చెప్పడంతో బాయ్ అని శరణ్య బాధపడుతూ అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది.